బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు లోబో అలియాస్ మహమ్మద్ కయ్యూమ్కు ఏడాది జైలు శిక్ష పడింది. లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు 2018లో ఓ వీడియో చిత్రీకరణలో భాగంగా రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు ప్రాంతంలో లోబో తన బృందంతో పర్యటించారు. చిత్రీకరణ అనంతరం అదే సంవత్సరం మే 21న వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద లోబో కారు డ్రైవ్ చేస్తూ ఉండగా ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు విచారించిన జనగామ కోర్టు లోబోకు ఏడాది జైలు శిక్ష, 12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. లోబో టాటూ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత యాంకర్గా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. డ్రెస్సింగ్, మేకప్కి ప్రసిద్ధి చెందిన లోబో అనేక టెలివిజన్ షోలలో కనిపించి యాంకర్గా సత్తా చాటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోలో కూడా లోబో పాల్గొన్నారు.